హాయ్ అండి. నా పేరు డాక్టర్ సాయి భరద్వాజ్. నేను ప్రాస్థోడాంటిస్ట్‌ని అండ్ 2 డాగ్స్ జనరల్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. నన్ను క్వైట్ కామన్‌గా అడిగే క్వెషన్ మా పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి. ఇది ఎలా మనం కరెక్షన్ చేసుకోగలం? మా స్మైల్ ఎలా మంచిగా చేసుకోగలం? అనే క్వెషన్ క్వైట్ కామన్‌గా అడుగుతుంటారు. సో, ఈ విషయంని మనం 3-4 మెథడ్స్‌లో కరెక్షన్ చేసుకోవచ్చండి. మెయిన్‌గా కరెక్షన్ చేసుకునే మెథడ్ ఏంటి అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్‌లో మనం బ్రేసెస్ లాంటివి వేసి లేదా అలైనర్స్ లాంటివి యూజ్ చేసి పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్స్‌ని క్లోజ్ చేసుకుంటామండి. ఈ మెథడ్‌లో మెయిన్‌గా చిన్న పిల్లలకి, యంగ్ అడల్ట్స్‌కి ఇవన్నీ వీలవుతాయి. అలాగే పెద్దవాళ్ళకొచ్చేటప్పటికి ఈ మెథడ్‌ని కొంచెం అవాయిడ్ చేసేదానికి ట్రై చేస్తారు. ఎందుకంటే లాంగ్ టర్మ్‌గా మనం బ్రేసెస్ అనేవి పెట్టుకోవాలి. 10-12 మంత్స్ ఆర్ మోర్ దాన్ థట్ అనేవి పెట్టుకోవాలి కాబట్టి, సో, దీన్ని చాలామంది నో అని చెప్తారు. ఇది కాకుండా గ్యాప్స్ మీడియం సైజ్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ పేషెంట్ యొక్క అచ్చులు తీసుకొని దాని మీద మాకప్ చేయించి, ఆ మాకప్‌లో మనం పేషెంట్‌కి మీ స్మైల్ ఇలా వస్తదని చూపించిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత మనం క్యాప్స్ కానీ, వెనియర్స్ కానీ వేసుకొని చేస్తామండి. వెనియర్స్ స్మాల్ గ్యాప్స్ ఉన్నప్పుడు వెనియర్స్ యూజ్ చేస్తాము. లేదు అన్‌సపోర్టెడ్ టూత్ మెటీరియల్ లేదు అన్నప్పుడు మనం ఫుల్ క్రౌన్స్ అనేవి వేసుకుంటామండి. ఇవి కాకుండా ఇంకో థర్డ్ మెథడ్ ఏంటి అంటే మనం కాంపోజిట్ రెస్టరేషన్ అనేది చేసుకుంటామండి. ఈ కాంపోజిట్ మెథడ్ అనేది చాలా ఇన్వేసివ్‌గా వితౌట్ లూజింగ్ ఎనీ టూత్ మెటీరియల్ మనం 2 పళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్‌ని ఈక్వల్ అమౌంట్‌గా స్పేస్‌ని షేర్ చేసుకొని కాంపోజిట్ మెటీరియల్ మ్యాచ్ అయ్యే టూత్ కలర్ మెటీరియల్‌తో మనం గ్యాప్స్ అనేవి క్లోజ్ చేస్తామండి. ఇది చాలా ఫాస్ట్ టెక్నిక్ అనుకోవచ్చు కంపేర్డ్ టు ద అదర్ 2 మెథడ్స్‌లో. ఇంకోటి ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ విత్ ద కాంపోజిట్స్ ఏంటి అంటే మనం లాంగ్ టర్మ్ యూజ్‌లో ఉన్నప్పుడు అవి స్టెయిన్ అయిపోతాయన్నమాట. సో, దీని కరెక్షన్ కోసం మనం పాలిషింగ్ గాని, ఫినిషింగ్ గాని మళ్ళా చేసుకుంటే మనము ఇలా దాన్ని ప్రీవియస్ షైన్‌కి మళ్ళా తీసుకెళ్ళొచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్‌లో రాయండి. థాంక్ యూ.